మంచు చీర కప్పుకున్న హిమాలయాలు మనకు కేవలం ఓ ప్రకృతి అందాలుగా కనిపిస్తాయి. కానీ ఆ మంచు గుండెల్లోనే దేశపు దాహాన్ని తీర్చే నదులు పుడతాయి. ఆ అడవుల నిశ్శబ్దంలోనే భారత వాతావరణం శ్వాసిస్తుంది. హిమాలయాలు కేవలం కొండలు కాదు, దేశానికి జీవం పోసే మౌన యోధులు. కానీ ఇప్పుడు ఆ పర్వతాల గుండెల్లో పగుళ్ళు పుడుతున్నాయి, కొండలు జారిపోతున్నాయి, గ్లేజియర్లు కరిగిపోతున్నాయి, నదుల భవిష్యత్ ప్రశ్నార్థకం అవుతోంది. దేశానికి నీళ్ళిస్తున్న ఈ నేల నేడు సహాయం కోసం ఎదురు చూస్తోంది. అడవులను కాపాడుతూ దేశానికి ఊపిరి పోస్తున్న ఈ రాష్ట్రాలకు కేంద్రం నుంచి అందే కీలకమైన రెవెన్యూ లోటు గ్రాంట్ను 16వ ఆర్థిక సంఘం నిలిపివేయాలని నిర్ణయించింది. ముఖ్యంగా హిమాచల్ ప్రదేశ్ వంటి రాష్ట్రాలకి ఇది మరణ శాసనం లాంటిదని తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ప్రభుత్వ ఉద్యోగుల జీతాల నుంచి ప్రజా సంక్షేమ పథకాల వరకు ప్రభావం పడే ప్రమాదం కనిపిస్తోంది. హిమాలయ రాష్ట్రాలకు ఇప్పుడు కేంద్ర నిధుల కోత భారీ షాక్ గా మారింది. అరవింద్ పనగారియా నేతృత్వంలో 16వ ఆర్థిక సంఘం రెవెన్యూ డెఫిసిట్ గ్రాంట్లు అంటే ఆర్డీజీలను పూర్తిగా రద్దు చేయాలని సిఫార్సు చేసింది. ఈ నిర్ణయం ముఖ్యంగా హిమాచల్ ప్రదేశ్ వంటి పర్వత రాష్ట్రాలకు కోలుకోలేని దెబ్బగా మారనుందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం హిమాచల్ ప్రదేశ్ బడ్జెట్ లో ఈ ఆర్డీజీ నిధుల వాటా దాదాపు 12.7% ఉంది. ఈ నిధులు నిలిచిపోతే రాష్ట్రానికి ప్రతి ఏడాది దాదాపు 10,000 కోట్ల రూపాయల ఆదాయం తగ్గిపోనుంది. ఇక వచ్చే 5 ఏళ్లలో ఈ నష్టం 50,000 కోట్ల రూపాయలకు చేరే ప్రమాదం ఉందని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే అప్పుల భారంతో ఇబ్బంది పడుతున్న హిమాచల్ ప్రదేశ్ కు ఈ నిర్ణయం మరింత భారంగా మారింది. హిమాచల్ ప్రదేశ్ ఆర్థిక పరిస్థితిని చూస్తే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో స్పష్టంగా అర్థమవుతుంది. రాష్ట్రానికి అందుబాటులో ఉన్న సొంత ఆదాయం దాదాపు 42,000 కోట్ల రూపాయలు మాత్రమే. కానీ ఉద్యోగుల జీతాలు, పెన్షన్లు, అప్పులపై వడ్డీలకే 48,000 కోట్ల రూపాయలు ఖర్చవుతుంది. సొంత ఆదాయం కంటే జీతాలు, పెన్షన్ల ఖర్చులే ఎక్కువ. అంటే రాష్ట్రానికి వచ్చే మొత్తం ఆదాయానికంటే ఖర్చులే ఎక్కువగా ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో కేంద్రం ఇచ్చే ఆర్డీజీ నిధులు లేకపోతే కనీసం ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి వస్తుందని ఆర్థిక శాఖ హెచ్చరిస్తోంది. ఈ ఆర్థిక ఒత్తిడిని తట్టుకోవటానికి ప్రభుత్వం ఇప్పుడు అత్యంత కఠినమైన పొదుపు చర్యలకు సిద్ధమవుతోంది. గత 2 ఏళ్లుగా ఖాళీగా ఉన్న ప్రభుత్వ పోస్టులను రద్దు చేయాలని నిర్ణయించింది. విద్యుత్, నీరు, ఉచిత బస్సు ప్రయాణం వంటి సబ్సిడీలపై కోత విధించే ఆలోచనలో ఉంది. ప్రభుత్వ ఉద్యోగుల డిఏ పెంపును కూడా నిలిపివేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతేకాదు ప్రభుత్వ విద్యుత్ పంపిణీ సంస్థల ప్రైవేటీకరణ ప్రతిపాదన కూడా చర్చకొచ్చింది. ఇవి అమల్లోకి వస్తే సామాన్య ప్రజలపై మరింత ఆర్థిక భారం పడే ప్రమాదం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. నీతి ఆయోగ్ నిర్ణయం నేపథ్యంలో హిమాలయ రాష్ట్రాలు ఇప్పుడు ఒక కీలకమైన ప్రశ్నను లేవనెత్తుతున్నాయి. దేశానికి ప్రకృతి సంపదను కాపాడుతున్న తమకు తగిన ఆర్థిక మద్దతు ఎందుకు ఇవ్వటం లేదని ప్రశ్నిస్తున్నాయి. నిపుణుల అంచనా ప్రకారం హిమాలయ రాష్ట్రాలు దేశానికి ఉచితంగా అందిస్తున్న పర్యావరణ సేవల విలువ దాదాపు 95,000 కోట్ల రూపాయలు. దేశంలో ప్రధాన నదులు, అడవులు, నీటి వనరులు ఇవన్నీ ఈ ప్రాంతాల ద్వారానే రక్షించబడుతున్నాయి. కానీ అడవులను కాపాడాల్సిన బాధ్యత కారణంగా భారీ పరిశ్రమలకు ఈ రాష్ట్రాలు దూరంగా ఉండాల్సి వస్తుందని అక్కడి ప్రభుత్వాలు చెబుతున్నాయి. దీంతో పారిశ్రామిక ఆదాయం తగ్గిపోతోందని హిమాలయ రాష్ట్రాలు వాదిస్తున్నాయి. అందుకే తాము కోల్పోతున్న ఆదాయానికి ప్రతిగా కనీసం 50,000 కోట్ల రూపాయల గ్రీన్ బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాయి. ఇంకా కొండ ప్రాంతాల్లో రోడ్లు నిర్మించటం, ఆసుపత్రులు ఏర్పాటు చేయటం, విద్యుత్ లైన్లు వేయటం మైదాన ప్రాంతాలతో పోలిస్తే 2 నుంచి 3 రెట్లు ఎక్కువ ఖర్చుతో కూడుకున్న పని అని ఈ రాష్ట్రాలు చెబుతున్నాయి. ఈ నిధుల కోత అంశం ఇప్పుడు రాజకీయ రణరంగంగా మారింది. హిమాచల్ ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సుఖు ఆర్జేడీని నిలిపివేయటం రాజ్యాంగంలో ఆర్టికల్ 275(1) ఉల్లంఘన అంటూ తీవ్రంగా మండిపడ్డారు. కేంద్రం రాష్ట్రాలకు నిధుల విషయంలో వివక్షను చూపిస్తోందని ఆరోపిస్తున్నారు. మరోవైపు మాజీ కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ మాత్రం ఆర్డీజీ అనేది కోవిడ్ సమయంలో ఇచ్చిన తాత్కాలిక మద్దతు మాత్రమేనని పేర్కొన్నారు. రాష్ట్రాలకు ఆర్థిక క్రమశిక్షణ పాటించకపోవటం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని ఆరోపించారు. అయితే పన్నుల పంపిణీ ద్వారా హిమాచల్కు అదనంగా 2,388 కోట్ల రూపాయలు అందుతాయని ఆయన వివరణ ఇచ్చారు. ఇక 16వ ఆర్థిక సంఘం తీసుకువచ్చిన కొత్త పంపిణీ సూత్రం కూడా ఇప్పుడు వివాదానికి కేంద్రంగా మారింది. జీడీపీకి సహకారం అనే అంశానికి 10% వెయిటేజీ ఇవ్వటం వల్ల పారిశ్రామికంగా ఎదిగిన రాష్ట్రాలకు ఎక్కువ లాభం చేకూరుతుందని విమర్శలు వస్తున్నాయి. భౌగోళిక పరిమితులు, తక్కువ పరిశ్రమలు, ప్రకృతి నియంత్రణలతో ఉన్న హిమాలయ రాష్ట్రాలు ఈ పోటీలో వెనకబడిపోతున్నాయని నిపుణులు చెబుతున్నారు. దేశానికి సహజ రక్షణ కవచంలా నిలిచిన హిమాలయ రాష్ట్రాలు ఇప్పుడు ఆర్థికంగా తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. పర్యావరణాన్ని కాపాడుతూ దేశాన్ని రక్షిస్తున్న ఈ రాష్ట్రాలకు అండగా నిలవాల్సిన బాధ్యత ఇప్పుడు కేంద్రంపై ఉంది.
ప్రత్యేక ప్యాకేజీ, అదనపు రుణ పరిమితి లేదా గ్రీన్ బోనస్ వంటి చర్యలు తీసుకోకపోతే ఈ అందమైన కొండ రాష్ట్రాలు మరింత ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.